చేసిన తర్వాత వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ కన్సల్టింగ్ కంపెనీస్ యుఎస్కి స్టూడెంట్స్ని పంపించేస్తున్నాయి. పంపించడం వరకు ఓకే. నేను కూడా 93 యూనివర్సిటీస్తో పనిచేస్తాను క్లోజ్గా అడ్మిషన్ ప్రాసెస్ గురించి. నేను ఇవన్నీ టాప్ 100లో ఉన్నాయని నేను చెప్పను, బట్ టాప్ 1000లో మాత్రం ఉంటాయి. అమెరికాలో 30,000 యూనివర్సిటీస్ ఉన్నాయి, టాప్ 1000లో ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే ఒక విషయం ఉంది. అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసిన తర్వాత ఉద్యోగం రావడానికి మనకున్న స్కిల్స్ ఏమిటి అనేది వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవాలి, వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు అమెరికాలో ఎంఎస్ చేయడం అనేటువంటిది పెద్ద ఇష్యూ కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. బట్ 2 years అయిపోయిన తర్వాత ఉద్యోగం తెచ్చుకోవాలంటే మాత్రం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. సో కాబట్టి దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. మేమేం చెప్తున్నాము, అమెరికాలో ఏ కోర్సుకి అయితే డిమాండ్ ఉంటుందో ఆ కోర్స్ ఇక్కడే నేర్చుకోండి, ఇక్కడే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు అమెరికా రండి, 2 సంవత్సరాలు ఎంఎస్ కోర్స్ చేయండి, వెంటనే ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఎస్ అయిపోయిన తర్వాత, ఎంఎస్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు బిగించేస్తారు. మీకు తెలుగులో ఒక సామెత ఉంది, డోంట్ డిగ్ ద వెల్ వెన్ యు ఆర్ ఏ ట్రస్టీ. దాహం అయినప్పుడు బావితో ఒకటం స్టార్ట్ చేయొద్దు. ముందే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుని మనకి అవకాశం రాగానే టక్మని మనం అవకాశం చేసినట్టుగా ఉండాలి. సో కాబట్టి బీటెక్ విద్యార్థులు అమెరికా వెళ్ళడం అనేటువంటిది ఒక విషయం. దాంట్లో మేము హెల్ప్ చేయగలుగుతాం, మంచి యూనివర్సిటీస్ మంచి హెల్ప్ చేయగలుగుతాము. బట్ వాళ్ళు పేరెంట్స్తో మా దగ్గరికి వచ్చినట్లయితే ఇమీడియట్గా మేము ఏం చేస్తాము, డిపెండింగ్ అపాన్ దేర్ ఎక్స్పీరియన్స్ వీఆర్ ఎంకరేజింగ్ సమ్ కోర్సెస్. సపోజ్ ద పర్సన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ విత్ డేటా వేర్ హౌసింగ్, సమ్ కోర్సెస్, బిజినెస్ ఇంటెలిజెన్స్, సమ్ కోర్సెస్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ ఎక్సెట్రా. ఇవన్నీ చేసినట్లయితే, వీటిలో కొన్ని కోర్సెస్ చేసినట్లయితే దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అవుతారు. అమెరికా రన్స్ ఆన్ సర్టిఫికేషన్స్, నాట్ ఓన్లీ అమెరికా, ఈవెన్ ఇండియా ఆల్సో సర్టిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటి కోర్సెస్ని మేము ఇక్కడే ట్రైన్ చేసి ఈ ప్రాసెసింగ్ చేసి, ఎందుకంటే అట్లీస్ట్ ప్రాసెసింగ్ టైం మధ్యలో 3 నెలలు టైం ఉంటుంది. ఆ 3 నెలలు వాళ్ళు ఎంజాయ్ చేయకుండా కష్టపడినట్లయితే అబ్సల్యూట్గా దట్ ఈజ్ బెస్ట్ అనమాట. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా పాప 6th క్లాస్ చదువుతూ ఒక ప్రాజెక్ట్ చేసింది. ఆ ప్రాజెక్ట్లో ఫస్ట్ క్యాప్షన్, డోంట్ సిట్ లైక్ ఏ రాక్, వర్క్ లైక్ ఏ క్లాక్. డోంట్ సిట్ లైక్ ఏ రాక్, వర్క్ లైక్ ఏ క్లాక్. సో మనం ఈ 4 సంవత్సరాల బీటెక్ని ఆ విధంగా చేసేసి మనం మంచి పర్సంటేజ్, మంచి టోఫెల్ స్కోర్, మంచి జిఆర్ఈ స్కోర్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం అమెరికా వెళ్తాము, అమెరికాలో ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాం. సో అంత సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడిన వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్, ఓన్లీ హార్డ్ వర్క్. సార్, కాన్ఫైజర్ సంస్థ ద్వారా ట్రైనింగ్తో పాటు మీరు ఇచ్చే ఇతర సర్వీసుల గురించి వివరిస్తారా? కాన్ఫైజర్ సంస్థలో ట్రైనింగ్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి డివిజన్. ఈ ట్రైనింగ్తో పాటు మేము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అంటే అమెరికాలో ఉన్నటువంటి మా కొంతమంది క్లయింట్స్కి మేము ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి వాళ్ళకి సర్వీసెస్ ఇస్తాము. అండ్ రెండవది ప్రొమెట్రిక్ సెంటర్, పియర్సన్ సెంటర్ మాకున్నాయి ఇక్కడ. ప్రొమెట్రిక్ పియర్సన్ ఏంటంటే గ్లోబల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ సెంటర్స్. సపోజ్ మీరు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే అమెరికా వెళ్ళే ఎగ్జామ్ రాయక్కర్లేదు. సో అదే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఇక్కడ ప్రొమెట్రిక్లో కూర్చొని ఎగ్జామినేషన్ రాయొచ్చు. అదేవిధంగా 6000 గ్లోబల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ మనం గుంటూరులో కూర్చొని మనం ఎగ్జామినేషన్ రాయొచ్చు. ప్రప్రథమంగా కోస్తాలో, లైక్ ఆల్మోస్ట్ కోస్టా డిస్ట్రిక్ట్స్లో మొట్టమొదటి ప్రొమెట్రిక్ సెంటర్ ఇది. సో ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు డిగ్రీతో పాటు కొన్ని అడిషనల్ కోర్సెస్ తీసుకోవడానికి ఈ సర్టిఫికేషన్ సెంటర్స్ అనేవి, ఐదర్ ప్రొమెట్రిక్ ఆర్ పియర్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అవి 2 సెంటర్స్ మాకున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ వింగ్లో పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంబీఏ, ఎంసీఏ మరియు క్లినికల్ రీసెర్చ్, మాస్టర్స్ ఇన్ క్లినికల్ రీసెర్చ్ ప్రోగ్రాము, ఈ 3 ప్రోగ్రామ్స్ మాకున్నాయన్నమాట. అంటే కొంతమంది విద్యార్థులు డిగ్రీ చదువుతూనే వాళ్ళు కొంత మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంటుంది. పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ డిగ్రీ చేసే అవకాశం ఉంటుంది, అంటే మాస్టర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక బీఫార్మసీ పిల్లవాడు 4th ఇయర్లో ఈ మాస్టర్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే 2 సంవత్సరాల్లో ఆటోమేటిక్గా వాళ్ళకి మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి అంటే మాకున్నటువంటి మెయిన్ వింగ్స్ ట్రైనింగ్ డివిజన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ప్లేస్మెంట్ డివిజన్. ఎవరైనా సరే డిగ్రీ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ కావాలి అనుకోండి, 6 months ట్రైనింగ్ ఇచ్చి, ఇండస్ట్రీ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చి 100% ప్లేస్మెంట్ ప్రోగ్రామ్తో మేము వర్క్ చేస్తున్నాము. వీ గాట్ ఆల్మోస్ట్ లైక్ 100% సక్సెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొమెట్రిక్ సెంటర్, పియర్సన్ సెంటర్ అండ్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ, ఎంబీఏ, ఎంసీఏ అండ్ క్లినికల్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్. ఇవి మెయిన్గా మా యొక్క
సర్వీసెస్. సర్టిఫికేషన్ కోర్సుల గురించి వివరిస్తారా? సర్టిఫికేషన్ కోర్సెస్ గురించి ఇవాళ ప్రతి స్టూడెంట్ మైక్రోసాఫ్ట్ నేర్చుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి .NET లేకపోతే షేర్ పాయింట్ ఇలాంటి కోర్సెస్ నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎవరైనా సరే సర్టిఫికేషన్ తీసుకుంటున్నారా? సపోజ్ SaaS ఉంది. SaaS అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఈ SaaS అనే సాఫ్ట్వేర్ ఇన్వెంట్ చేసినటువంటి సంస్థ కొన్ని ఎగ్జామ్స్ పెడుతుంది. పెట్టి వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. SaaS సర్టిఫికేషన్, బేస్ SaaS సర్టిఫికేషన్, అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ అనేటువంటివి మనకి వాళ్ళు ఇస్తారు. సో అలాంటి సర్టిఫికేట్స్ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ఒక స్టెప్ ముందు ఉంటాము. ఈ సర్టిఫికేట్స్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 100 మంది స్టూడెంట్స్ ఒక పోస్ట్కి అప్లై చేసినప్పుడు అందరికీ బీటెక్ డిగ్రీ, అందరికీ 70% మార్క్స్ ఉన్నప్పుడు వాళ్ళు 100 మందిని ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరగదు. చాలా కష్టం. ఎందుకు? 100 గంటలు స్పెండ్ చేయాలి. 100 గంటలు స్పెండ్ చేయడం అంటే అంత ఈజీ విషయం కాదు. సో ఈ 100 మందిలో నుంచి ఒక 10 మందినో 5గురినో డిపెండింగ్ అపాన్ దేర్ పొజిషన్స్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వైటెడ్ ఫర్ ఇంటర్వ్యూ. సో అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే సర్టిఫికేషన్స్ ఉన్నాయో, సర్టిఫికేషన్ సింబల్ ఉంటుందో వాళ్ళ రెజ్యూమేలో, వాళ్ళని ఇంటర్వ్యూ ముందు పిలుస్తారు. మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు అవసరం అవుతాయి. సో ఇంటర్వ్యూ రావడానికి సర్టిఫికేషన్స్ హెల్ప్ చేస్తాయి. సో certification gives lot of leverage compared to other students. That is the reason I am always encouraging better to take certifications. మీరు ఎక్కడ ఏ కోర్సెస్ చేసినా దానికి సంబంధించిన సర్టిఫికేషన్ చేయమని మాత్రం నేను ఎంకరేజ్ చేస్తున్నాను. అమెరికాలో కాన్ఫైజర్ సంస్థ యొక్క కార్యకలాపాలను వివరిస్తారండి? అమెరికాలో మా సంస్థకు వచ్చేసరికి వీఆర్ బేసికలీ లైక్ కన్సల్టింగ్, ట్రైనింగ్, డెవలప్మెంట్. మేజర్గా 3 ఏరియాస్లో మేము పనిచేస్తాం. ఇప్పుడు ఈరోజు నేను పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి, నౌ ఇస్ ఫైనాన్షియల్ కంపెనీకి కన్సల్టింగ్ అంటే సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాము. నెక్స్ట్ ట్రైనింగ్. అమెరికాలో ఉన్నటువంటి ఒక 10-15 కంపెనీలకి ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ కార్పొరేట్ ట్రైనర్ ఫర్ దేర్ ఎంప్లాయీస్. అండ్ couple of universities, I am a visiting professor for that universities for SaaS business intelligence, similarly for MMR programs. వీటి మీద నేను కొంచెం వర్క్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మేజర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్లేస్మెంట్స్, వీ హ్యావ్ ఎ ప్లేస్మెంట్ డివిజన్. సో వీఆర్ గోయింగ్ టు హైర్ ద పీపుల్ అండ్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ దోస్ దెమ్ ఇంటూ అవర్ క్లయింట్స్. దోస్ ఆర్ ఆల్ మై యాక్టివిటీస్ ఇన్ US యాక్చువల్లీ. ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఉద్యోగం సంపాదించాలంటే మీరు ఇచ్చే సలహా ఏమిటండి? ఇండియాలో కానీ అమెరికాలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనం ఉద్యోగం సంపాదించాలి అంటే ఒకటే హార్డ్ వర్క్. ఇండియాలో ఉద్యోగం రావాలంటే ఏమిటి? సబ్జెక్ట్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ యాటిట్యూడ్. మీకు తెలుసో లేదో ఒక చిన్న క్యాప్షన్ గుర్తుపెట్టుకోండి. 90% ఆఫ్ ద పీపుల్ లాస్ట్ దేర్ జాబ్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ యాటిట్యూడ్, నాట్ బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్. 90% of the people lost their jobs not because of the subject, because of bad attitude. సో మనం యాటిట్యూడ్ మార్చుకుందాం. ఈ సందర్భంలో ఏంటంటే మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా చాలామంది చాలా క్వశ్చన్స్ వేస్తుంటారు. ఆ క్వశ్చన్స్ చూసినప్పుడు నాకు ఒక బిల్ గేట్స్ యొక్క క్యాప్షన్ గుర్తుకొస్తుంది. ఆ క్యాప్షన్ ఏంటంటే ది మోస్ట్ అన్సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్. ది మోస్ట్ అన్సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ లెర్నింగ్. సో మేము మా కస్టమర్స్ దగ్గర నుంచి మేము చాలా విషయాలు నేర్చుకుంటాం, మా స్టూడెంట్స్ దగ్గర నుంచి మేము చాలా విషయాలు నేర్చుకుంటాం. సో కాబట్టి ఏ ఇన్స్ట్రక్టర్, ఏ టీచర్, ఆల్వేస్ ఏ లెర్నర్. మనం నేర్చుకునేటప్పుడు మాత్రమే మనం కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. మేము స్టూడెంట్స్కి చెప్పేటువంటి ఒకే ఒక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. ట్రై టు బికమ్ ఏ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అలాంగ్ విత్ యువర్ గ్రాడ్యుయేషన్. సో ఈ సందర్భంలో ఐఎమ్ ఎంకరేజింగ్ ఆల్ ద పీపుల్ విజిట్ అవర్ వెబ్సైట్. కాన్ఫైజర్ వెబ్సైట్ని విజిట్ చేయండి. విజిట్ చేసి యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ if you have any doubts, any queries, any clarifications, please call us or send me an email. Definitely we will respond to you back. గ్లోబల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సర్వే చేసిన దాంట్లో ముఖ్యంగా వీరంతా కూడా ఎంప్లాయబిలిటీ అనేది లేకపోవడానికి కారణం ఒకటేనని తేల్చారు. దానికి టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఎనలైటికల్ స్కిల్స్, ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్, ఇలాంటి
స్కిల్స్ లేకపోవటమేనని ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వెంకట్ ఇక్కుర్తి నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసు. తను అమెరికా వెళ్ళిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ప్రపంచ స్థాయి వ్యక్తులుగా ఎలా వాళ్ళని తర్ఫీదు ఇవ్వాలనే కాంక్షతో తను రావటం, ఈ కాన్ఫైజర్ ఇండియా అనేది ఇండియాలో స్థాపించటం, ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక వరం లాంటిది అని చెప్పాలి. మానవ వనరులు ఉన్నప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి మానవ వనరులు మన దేశం యొక్క వ్యాపారం ఏ రకంగా వారు నిర్వర్తిస్తున్నారు అన్నది ఆధారపడి ఉంటుంది. అట్టి అభివృద్ధి చెందటానికి ప్రతి ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా బిజినెస్ అనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నారు. మరి నాకు తెలిసి గుంటూరులో ఉన్నటువంటి వెంకట్ ఇక్కుర్తి గారు అడుగుతున్నటువంటి కన్ఫైజర్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క బిజినెస్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్ పరంగా వారు క్లినికల్ డేటా మేనేజ్మెంట్, క్లినికల్ రీసెర్చ్ ఎంతో గొప్ప కృషి చేసి ఎంతో చక్కని రీసెర్చ్ వారు చేపట్టారు. వారు చేపట్టి కొన్ని బ్యాచెస్ ని ఇక్కడ నడుపుతూ ఈ యొక్క బిజినెస్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్ ని అభివృద్ధి చేస్తూ ఈ అభివృద్ధి బాటలో మన యొక్క దేశ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి వారు ఎంతో దోహదపడుతున్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. ఐ విష్ శ్రీ వెంకట్ ఇక్కుర్తి గారు, ద CEO of Configure Consulting Private Limited, who has 2 offices, one in Guntur, one in New Jersey, USA. All the best. నా పేరు అనిషా, నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నేను బీఫార్మసీ కంప్లీట్ చేశాను. రోజు గుంటూరు వస్తాను కాన్ఫైజర్ ఇన్స్టిట్యూట్కి శాస్ నేర్చుకోవడానికి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనం ఒక ఎగ్జామ్ రాస్తాము, దానివల్ల మనకి సర్టిఫికేట్ ఇస్తారు, మనకి ఈజీగా జాబ్స్ దొరుకుతాయి. నా పేరు భరద్వాజ, నేను గుంటూరు నుంచి వస్తున్నాను. కాన్ఫైజర్ ఇన్స్టిట్యూట్లో శాస్ కోర్స్ చేస్తున్నాను. ఈ శాస్ కోర్స్కి ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ కోర్సులో జాయిన్ అయ్యాను. బేసిక్ శాలరీస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. కాన్ఫైజర్ వాళ్ళు బాగా టీచ్ చేస్తున్నారు. నా పేరు అయోధ్య, నేను 2 రోజుల నుంచి శాస్ కోచింగ్ తీసుకుంటున్నాను. సైమల్టేనియస్గా ఎంఫార్మసీ కూడా చదువుతున్నాను. మేము బీఫార్మసీ చదివేటప్పుడు వెంకట్ సార్ వర్క్షాప్ కండక్ట్ చేశారు. సార్ పెట్టిన వర్క్షాప్కి ఇంప్రెస్ అయ్యి మేము ఇక్కడ జాయిన్ అయ్యాము. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా టీచ్ చేస్తారు, బాగా అర్థమయ్యేలాగా చెప్తారు. నా పేరు శివనాగ్ బాబు, నేను మంగళగిరి నుంచి వస్తున్నాను. నాది బీఫార్మసీ అయిపోయింది, ప్రస్తుతానికి నేను ఎంఫార్మసీ చేస్తున్నాను. శాస్ గురించి నాకు ఎలా తెలిసిందంటే, వెంకట్ సార్ చాలా వర్క్షాప్స్ చేశారు. అందులో నేను 2-3 అటెండ్ అయ్యాను. అక్కడ నాకు శాస్ మీద ఇంట్రెస్ట్ కలిగి శాస్ నేర్చుకుందామని కాన్ఫైజర్కి వచ్చాను. ప్రస్తుతానికి నేను శాస్ కాన్ఫైజర్లో నేర్చుకుంటున్నాను. నా పేరు లక్ష్మీ స్వప్న, నేను ఎంఫిల్ మైక్రోబయాలజీ చేశాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 2009లో కంప్లీట్ అయింది. శాస్కి జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి అంటే ఇక్కడ శాస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను కాన్ఫైజర్ నుండి. కోచింగ్ బాగా ఇస్తారు, టీచింగ్ అది కూడా బాగుంటుంది. డౌట్స్ అప్పటికప్పుడు క్లియర్ చేస్తారు వెంకట్ సార్, శ్రీరామ్ సార్ కూడా. పేరు రాజ్, నేను బీఫార్మసీ చదివాను. ఈ రోజుల్లో జాబ్ ఆపర్చునిటీ కొంచెం బాగా కష్టంగా ఉంటుంది నాకు అనిపించింది. అందుకని గుంటూరులో ఉన్న కాన్ఫైజర్ ఇన్స్టిట్యూట్లో చేరాను. వెంకట్ ఇక్కుర్తి గారి ఆధ్వర్యంలో శాస్ నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ప్రస్తుతం ఒక MNCలో జాబ్ వచ్చింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
పేరు కృష్ణ. నేను బీటెక్ చేశాను. నేను బీటెక్ చేసే సమయంలో నేను వెంకటకృతి గారు వర్క్షాప్ పెట్టారు శాస్ మీద. నేను వాటికి అటెండ్ అయ్యాను. శాస్ గురించి తెలుసుకొని తర్వాత 6 months ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ ఒక జాబ్ కోసమే కాకుండా జాబ్ వచ్చాక ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, మొత్తం కమ్యూనికేషన్, ఆటిట్యూడ్ అండ్ జాబ్ కావాల్సిన మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఎంఎన్సి కంపెనీలో చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అక్కడ బికాస్ ఆఫ్ దే గివింగ్ ద ఆపర్చునిటీ కమ్యూనికేషన్.